ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ, ఎంవైఎస్ శాస్త్రో భవిష్యత్ దర్శిని. సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. ఈరోజు వార ఫలాలు 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జరిగేటువంటి వార ఫలములలో మిథున రాశి, 3వ రాశి మిథున రాశి సంబంధించింది. రాశిలో జన్మంలో గురువు, 19వ తారీఖు నుంచి వ్యయంలోకి శుక్రగ్రహ సంచారం, 19వ తారీఖు వరకు లాభస్థానంలో రవి శుక్రగ్రహముల యొక్క కలయిక, 21వ తారీఖు నుంచి ఈ చంద్రగ్రహం 21వ తారీఖు వీళ్ళకి జన్మరాశిలోకి ప్రవేశించి గజకేసరి యోగం ప్రారంభమవుతుంది. కొద్దిగా శుక్రుడు వ్యయంలో ఉన్నాడు కనుక గృహావసరముల నిమిత్తము అధిక ధన వ్యయం జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. సంతానములకు సంబంధించబడిన పర్టిక్యులర్గా పుత్రికా సంతానానికి సంబంధించబడిన విషయములలో విద్య కోసం కావచ్చు, ఇతరత్ర విషయముల కోసం కావచ్చు, ధనం అధిక భాగం వినియోగం చేయవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. గజకేసరి యోగం కొత్త ప్రణాళికలు, కొత్త మార్గములు, కొత్త సూచనలు మీకు చాలా చక్కటి ఉపయోగాలను ఇస్తాయి. ప్రయత్నం చేయండి. మిత్రులందరికీ కూడా ఒక ముఖ్య విజ్ఞప్తి. శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం ఇప్పటి వరకు యోగానంద శర్మ అని నేను కొన్ని వందల మందికి ఉచితంగా జ్యోతిష శాస్త్రం నేర్పటం, వాస్తు నేర్పటం, ఆధ్యాత్మిక విషయ ప్రబోధన చేయటం చాలా ట్రిప్పులు జరిగింది ఒక్కొక్క బ్యాచ్ చొప్పున. అలాగే మీరు కూడా ఈ 9494409777 ఆసక్తిపరులు కాల్ చేసి, అలాగే వాట్సాప్లో మెసేజ్ రూపంలో పెట్టండి మీ డీటెయిల్స్ ఉచితంగా. పొరపాటును కూడా నేను శాస్త్రాన్ని అమ్ముకొని ఇప్పటికే ఎన్నో జన్మల కర్మ జాతకం చెప్పి, వాస్తు చెప్పి, డబ్బులు తీసుకొని బ్రతుకు తెరువు కోసం అమ్ముకోవడం జరుగుతున్నది. అలాగే విద్యను నేర్పి కూడా ధన సముపార్జన చేసేది లేదు. ఇప్పటికీ కొన్ని వందల బ్యాచీలకి చేయటం జరిగింది. ఉచితంగా జ్యోతిష్యం నేర్చుకోదలిచిన వారు కేవలం మన ట్రెడిషనల్ మహర్షి ప్రోక్తమైనటువంటి పూర్వ గ్రంథముల ద్వారా శాస్త్రోక్తముగా మీకు సబ్జెక్టు నేర్పటం జరుగుతుంది. ఆసక్తి పరులైనటువంటి వారు సంప్రదించండి. ఇంకొక బ్యాచి వాస్తు ఖండత్రయం అంటారు. ఇది 3 భాగాలు. ఒక భాగం జ్యోతిష శాస్త్రం, ఒక భాగం వాస్తు శాస్త్రం, ఒక భాగం సౌందర్యలహరి వంటి శ్లోకముల సవివరణాత్మకముగా నేర్పేటువంటి మార్గం. ఈ 3 ఖండములలో ఎవరు ఎందులో జాయిన్ అయి నేర్చుకోదలుచుకున్నారో మళ్ళీ చెప్తున్నాను, ₹1 పావలా కూడా మీరు దక్షిణిచ్చినా నేను ముట్టను. నేను తీసుకొని వాటిని ఆసక్తి పరులైనటువంటి వారికి మాత్రమే నేర్పడం జరుగుతుంది. శ్రద్ధాపరులు, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా నేర్చుకోవడానికి మార్గాలు ఉన్నాయి. ఆసక్తి పరులైనటువంటి వారు సంప్రదించండి. జై గురుదత్త.